నమస్కారం. దేశం సురక్షితమైన చేతుల్లో ఉంటేనే సామాన్యుడి కళ్ళు ప్రశాంతంగా నిద్రపోతాయి. ప్రపంచం మొత్తం ఇంధన సంక్షోభం వైపు అడుగులు వేస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన దేశ పరిస్థితి ఏంటి? పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుకుంటాయా? సామాన్యుడి వంటింట్లో మంట పుడుతుందా? ఇన్ని ఇంధనాల మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్తో ముందుకొచ్చారు. 2030 వరకు భారత్కు చమురు కొరత అనే మాట వినిపించకుండా ఆయన తీసుకున్న వ్యూహాత్మక అడుగు ఏంటి? దేశ ఇంధన భద్రతను మోదీ సర్కార్ ఎలా పటిష్టం చేసింది? ఇప్పుడు అదే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హార్ముజ్ జలసంధి దగ్గర తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రపంచ దేశాలకు రవాణా అయ్యే చమురులో దాదాపు 20 నుంచి 30% ఈ మార్గం గుండానే వెళ్ళాలి. కానీ యుద్ధ పరిస్థితుల వల్ల ఆ మార్గం మూతపడే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి సమయంలో చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ లాంటి దేశం వణికిపోవాలి. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందు చూపు వల్ల మన దేశం ఇప్పుడు ధీమాగా ఉంది. హార్ముజ్ సంక్షోభం వచ్చినా రాకపోయినా కనీసం 2030 వరకు భారత్లో చమురు కొరత రాకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. మోదీ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటే వ్యూహాత్మక చమురు నిల్వలను యుద్ధ ప్రాతిపదికను పెంచుతోంది. ఇప్పటికే విశాఖపట్నం, మంగళూరు, పాడూరు వంటి ప్రాంతాలలో భూగర్భంలో భారీ చమురు నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి చాలా ఉన్నట్లుగా ఒడిశాలోని చండీకోల్ మరియు కర్ణాటకలోని పాడూరులో రెండో విడతగా మరిన్ని భారీ స్టోరేజ్ ట్యాంకులను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దీనివల్ల ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగినా లేదా సరఫరా ఆగిపోయినా మన దేశం నెలల తరబడి ఎవరిపై ఆధారపడకుండా ముందుకు సాగగలదు. కేవలం చమురు నిల్వలే కాదు, మోదీ ప్రభుత్వం తీసుకున్న మరో గొప్ప నిర్ణయం చమురు దిగుమతుల వైవిధ్యం. ఒకప్పుడు భారత్ కేవలం అరబ్ దేశాల మీద మాత్రమే ఆధారపడేది. కానీ మోదీ గారి దౌత్యనీతి వల్ల ఇప్పుడు రష్యా, అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల నుండి కూడా మనం చమురును భారీగా కొనుగోలు చేస్తున్నాం. హార్ముజ్ జలసంధి ఆగిపోయినా ఇతర మార్గాల ద్వారా భారత్కు చమురు వచ్చేలా మార్గాలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇది ఒక దేశ నాయకుడికి ఉండాల్సిన నిజమైన విజన్. అంతేకాదు, పెట్రోల్లో ఇంధనాల్ బ్లెండింగ్ను పెంచడం ద్వారా విదేశీ చమురుపై ఆధారపడటానికి మోదీ ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ఒకవైపు గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్ వైపు దేశాన్ని నడిపిస్తుంటే మరోవైపు శిలజ ఇంధనాల నిల్వలను పటిష్టం చేయడం ద్వారా భారత్ను ఒక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దుతున్నారు. 2030 నాటికి భారత ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చివరిగా చెప్పాలి అంటే, సంక్షోభం వచ్చినప్పుడు స్పందించడం కాదు, సంక్షోభం రాకముందే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటమే అసలైన నాయకత్వం. నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్ ఇప్పుడు సరిగ్గా ఇదే చేస్తోంది. హార్ముజ్ సంక్షోభం లాంటి ఎన్ని అడ్డంకులు వచ్చినా భారత ఆర్థిక చక్రం ఆగదు, సామాన్యుడి బండి ఆగదు. ఇది మోదీ గ్యారంటీ. దేశ భవిష్యత్తు కోసం ఇంతటి గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని మోదీ పనితీరుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. Mind Media, the voice of India.